హాయ్ అండి, అందరికీ ఎలా ఉన్నారు అందరూ? కొంపలో కుంపటి ప్రోగ్రాంకి అందరికీ స్వాగతం సుస్వాగతం. ఇప్పుడు కొంపలో కుంపటి అని ఎందుకు పేరు పెట్టాల్సి వచ్చిందంటే, నేను ఊరికి వెళ్తున్నానని ట్రైన్ వీడియో పెట్టాను కదా, ఊరు వెళ్ళామన్నమాట సంక్రాంతికి. ఇంకా అక్కడ నాటుకోడి తీసుకొని వచ్చారు. ఇది అందరికి ఇష్టమే కదా నాటుకోడి. తర్వాత దీంట్లో మేము ఏం చేస్తామంటే స్కిన్, ఎగ్స్ ఉంటాయి కదా, స్కిన్, ఎగ్స్, లివర్ అన్నీ కలిపి మంచిగా ఫ్రై చేసుకొని తింటే చాలా బాగుంటుంది అనమాట. సరే వీడియో తీద్దాం కదా, మంచిగా ఉంటుంది కట్ల పొయ్యి మీద అని చెప్పి కట్ల మీద పెడితే మొహం అంతా మాడిపోయి చెయ్యంతా గాలిపోయి అంత ఆగమాగమైంది అనమాట. సో దీంట్లో ఇట్లాంటి 3-4 ఐటమ్స్ చేశాను, చేప ఫ్రై ఇవన్నీ. మర్చిపోకుండా మిస్ అవ్వకుండా చూడండి. ఎంత టేస్ట్ ఉందంటే అబ్బా బాబా బాబా చెప్పలేను. ఇంతది ఇప్పుడు ఈ కట్ల పొయ్యిని ఇంకా కొద్ది నీట్గా తీయచ్చు కదా, క్లారిటీ తీయచ్చు కదా అని మీరు అస్సలు అనుకోకండి, ఎక్స్పెక్ట్ కూడా చేయకండి. అప్పటికే నా మొహం మాడి మసిబొగ్గు అయింది. అందుకనే నా మొహం కూడా తీయలేకపోయాను అనమాట. కానీ టేస్ట్ మాత్రం అదిరిపోయింది. ఒక పక్కన గాలి వస్తుంది. సరే ఎట్లనో వీడియో చేద్దాం కదా అని చెప్పి వీడియో తీస్తుంటే ఇంతమంది ఉన్నారు, పిల్లలు ఉన్నారు, సరిపోదు కదా అని చెప్పి ఆ సగం ఉడికిన కూరలో మా అమ్మ మళ్ళీ తీసుకొచ్చి చికెన్ వేస్తే దాన్ని వేపడానికి మళ్ళీ 20 నిమిషాలు పడింది. అబ్బా బాబా చేసుకున్న దానికి సాటిస్ఫాక్షన్ ఏంటంటే చాలా సూపర్ కుదిరింది అనమాట. అంతా తిని అయిపోయిన తర్వాత అయ్యో వీడియో తీసుకుంటే బాగుండేదే అని అనుకున్నాను. కానీ సరేలే ఈ టైంలో ఈ సిచ్యువేషన్ నా మొహం చూడకుండా ఉంటేనే బాగుండు అనిపించింది. అంత వేడి అనమాట అక్కడ. హైదరాబాద్లో అలవాటు అయిపోయి మన ఊర్లలో ఉండలేము, కష్టం. కొంచెం వేడి ఎక్కువ ఉంటుంది కదా, వాతావరణం వేడిగా తేడా ఉంటుంది కాబట్టి అందులో మనకి కట్లపోయి అసలు అవసరమే లేదు. అసలు చూస్తుంటే నాకే నోరు ఊరిపోతుంది, ఎంత టేస్టీగా ఉందో. ఆ బాండి అక్కడ పెట్టి తిరిగి చూసేసరికి మొత్తం మాయమైపోయింది. అంత టేస్ట్ ఉండే, అందరు మనిషికో ముక్క వచ్చింది. కొద్దిగా ఫ్రై చేసుకున్నాం కదా, అబ్బాబ్బాబ్బా ఎంతైనా కానీ మనము ఇక్కడ ఎంత పాష్గా ఎంత నీట్గా చేసుకున్నా కానీ అసలు ఊర్లలో ఆ కట్ల మీద వండుకొని తింటుంటే ఎంత బాగుందో. మీరు కూడా ఇలాంటిది ఎక్స్పీరియన్స్ చేస్తుంటే నాకు కమెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోల కోసము నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో కొట్టండి. ఈ వీడియో ఉంది కదా, దీన్ని ఇంకా ఇట్లాంటి సీక్వెల్స్, ఈ కొంపలో కుంపటి సీక్వెల్స్ ఒక 2-3 ఉన్నాయి. ఇవన్నీ కంటిన్యూగా పెడతాను. ప్లీజ్ నాకు సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.